మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీలో మతిమరుపు కానీ లేకపోతే కార్లు తిమ్మిర్లు, అనేమియా ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందన్నట్టే. అసలు ఏంటిది ఈ డెఫిషియన్సీ, ఏంటి, ఎందుకు వస్తుంది, మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నివేదిత గారు, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అసలు ఈ మధ్య కాలంలో B12 డెఫిషియన్సీ అనే సమస్య చాలా మందిలో వింటున్నాము. మాకు డెఫిషియన్సీ ఉంది, ఏం చేయాలి అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ B12 డెఫిషియన్సీ అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి మన బాడీలో? మనం కనుక బాడీలో చూసుకుంటే రకరకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. వాటి అవసరం ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. ఈ B12 ఆర్ B కాంప్లెక్స్ కనుక చూస్తే అవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాము. విటమిన్ E, A, D, K ఈ 4 ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాము. ఓకే. అయితే ఈ B12, B1, B6 వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నరాలు సరిగా పనిచేయడానికి, వాటిలోని కరెంట్ సరఫరా ఏదైతే జరిగి మనం కాళ్ళు చేతులు మంచిగా కదపగలుగుతున్నాము, అవన్నీ మనం స్పర్శ కరెక్ట్గా తెలుసుకోగలుగుతున్నాము, మన మెదడు బాగా పనిచేసి మనం చురుగ్గా ఉండగలుగుతున్నాము అంటే వీటన్నిటికీ కూడా ఈ B కాంప్లెక్స్ అనేది చాలా అవసరం. మరి ముఖ్యంగా B12 అనేది చాలా తక్కువ మోతాదులో మనకి ఫుడ్ ద్వారా లభిస్తూ ఉంటుంది. ఓకే. మనకి ఫుడ్స్లో కనుక చూస్తే నాన్ వెజిటేరియన్ సబ్స్టెన్సెస్ అన్నిట్లోనూ B12 బాగా ఉంటుంది. మరి వెజిటేరియన్స్లో ఈ లోపం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వీగన్ ఫుడ్ అని ఒకటి కామన్ అయిపోయింది. ఈ వేగన్స్ వాళ్ళలో కూడా ఈ డెఫిషియన్సీ ఉంటుందని నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. ఎందుకంటే మనము ఎట్లా అయితే మీట్, ఎగ్, ఫిష్ వీటన్నిటిలో ఎక్కువగా B12 ఉంటుంది, దాన్ని తినటం ద్వారా వాళ్ళకి కొంతవరకు ఆ B12 అనేది అందుతుంది. వెజిటేరియన్స్ లో మనకి కేవలం దొరికేది కొన్ని ప్రొడక్ట్సే, అవి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, కర్డ్, యోగర్ట్, లేకపోతే చీజ్, సోయా మిల్క్. మామూలు మిల్క్ లో కూడా మనకి B12 కొంచెం తక్కువ మోతాదులో అయినప్పటికీ అసలంటూ ఉంటుంది. ఓకే. ఈ వేగన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్యూర్ వెజిటేరియన్సే కాకుండా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని కూడా తీసుకోకపోవటం తోటి కంప్లీట్ గా వాళ్ళు B12 డెఫిషియన్సీకి లోన్ అవుతూ ఉంటారు. ఓకే. డాక్టర్ గారు, ఇప్పుడు మతిమరుపు కానీ లేకపోతే కాళ్ళు తిమ్మిర్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి B12 డెఫిషియన్సీ అంటున్నారు కదా, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఇవి కాకుండా? అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే పాదాల్లోని నరాలు ఇవి సరిగా పనిచేయకపోవటం, దానివల్ల ఏమవుతుంది, తిమ్మిర్లలాగా కొన్ని పాజిటివ్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఏంటి, మనకి తెలుస్తున్నాయి అనమాట. ఏవో పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, అంటే బాగా ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్లు, లేకపోతే మంటలు పెట్టేసి కాళ్ళ కిందన ఏదో నిప్పుల మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. కొంతమందిలో అయితే గనక తిమ్మిర్లాగా షాక్ కొట్టినట్లుగా కాళ్ళలో అంతా వచ్చేసి వాళ్ళు ఇంకా నిద్ర పట్టకపోవడం, నడవలేకపోవడం, అడుగు తీసి అడుగు కూడా వేయలేరు అనమాట. ఇలాంటివి పాజిటివ్ సిమ్టమ్స్ అంటాం. నెగటివ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, వాళ్ళకి స్పర్శ తెలియకపోవటం. సో వాళ్ళు ఏదైనా నడుస్తుంటే ఇది నేల లేకపోతే ఎక్కడ నడుస్తున్నాం అనేది తెలియక వాళ్ళు ఏదో దూది మీద నడుస్తున్న ఫీలింగ్ తోటి ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవటం అనేది ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా త్వరగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బలు తగిలిన విషయం వాళ్ళకి తెలియక వాళ్ళకేమో అది నెగ్లెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇది మీరు గనక గమనిస్తే ఎక్కువ డయాబెటిక్స్ లో వింటూ ఉంటాం, పాదాల్లో పుండు పడటము, అది వాళ్ళకి తెలియకుండానే పెద్దదై ఆ వేలో కాలో కట్ చేసేసే పరిస్థితి ఇలా వస్తూ ఉంటుంది. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ నరం అనేది దెబ్బతినడం. ఆ నరం దెబ్బతినటానికి, అది రికవర్ అవ్వకపోవడానికి గల కారణాల్లో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ముఖ్యమైనదన్నమాట. ఇక ఇంతే కాకుండా మనకి మెదడు సరిగా పనిచేయకపోవటం, అంటే మెమరీ డిస్టర్బెన్సెస్ రావటము. ఇంకా ఎనీమియా వలన ఏమవుతుందంటే స్పెసిఫిక్ గా మనం B12 డెఫిషియన్సీలో చూస్తే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటాం. వాళ్ళల్లో ఆ రక్తం అనేది ఉత్పత్తి సరిగా జరగదు. మనకి ప్రతి నరానికి ప్రతి అవయవంలోనూ ఉన్న సెల్స్ కి కూడా ఆక్సిజన్ సరఫరా అవ్వాలంటే అది బ్లడ్డే క్యారీ చేయాలి. సో ఆ బ్లడ్ లోని హెమోగ్లోబిన్ గనక సరిగా లేకపోతే ఆక్సిజన్ అనేది అందదు. సో మన మెదడు సరిగా పనిచేయదు, కాళ్ళు చేతులు కూడా సరిగా పనిచేయవు అనమాట. దానివల్ల మెమరీ డిస్టర్బెన్సెస్ అనేది చూస్తూ ఉంటాం. ఇక అది పోతే హెయిర్ అండ్ స్కిన్ అందంగా కనపడాలి, హెల్దీగా ఉండాలి అంటే కూడా దానికి విటమిన్ B12 అనేది చాలా అవసరం. ఇక వీటితో పాటు ఏంటంటే మనకి మరి ముఖ్యంగా
మెన్స్ట్రువల్ ఫీమేల్స్లో మనం మెన్స్ట్రువల్ సైకిల్స్ చూస్తుంటాం, అంటే విపరీతమైన బ్లడ్ లాస్ అయిపోతుంది. దాని వలన ఈ B12 డెఫిషియన్సీ వలన ఇవన్నీ కలిపి వాళ్ళు విపరీతమైన ఫెటీగ్ కంప్లైంట్ చేస్తుంటారు. అంటే కొంచెం పని చేయంగానే బాగా అలసిపోవడం, తలనొప్పి, తల తిరిగినట్లు అవ్వడం, గిడ్డినెస్ అంటాము. సో ఇలాంటివి వచ్చి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా గనక ఇది సివియర్ ముదిరింది అనుకోండి, స్పైనల్ కార్డ్ లోని నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. అప్పుడు వాళ్ళు నడవలేని పరిస్థితి, గెయిట్ ఇంబ్యాలెన్స్ అంటాం అన్నమాట, అలా రావడం, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోవడం, ఇంత పరిస్థితికి కూడా వెళ్తూ ఉంటారు. రేర్ అయినప్పటికీ అలాంటి సిచ్యువేషన్ ని మనం ట్రీట్ చేయగలిగిన విషయం చాలా మందికి తెలియక వాళ్ళు అలానే బెడ్ లో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కామన్ గా ఎలాంటి సిమ్టమ్స్ తో వస్తూ ఉంటారు? దాన్ని B12 డెఫిషియన్సీ అని మనం ఎలా గుర్తించొచ్చు అంటారు? ముఖ్యంగా మనకి ఏంటంటే వాళ్ళు డయాబెటిక్స్ అవ్వడం, లేకపోతే ఓల్డ్ ఏజ్ లో ఉండటం, సరైన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం, అందులోనూ ప్యూర్ వెజిటేరియన్స్ గా గానీ వేగన్స్ గా గానీ మనం వాళ్ళని గుర్తించినట్లయితే వాళ్ళు చెప్తున్న సిమ్టమ్స్ విటమిన్ B12 వల్ల అయి ఉండొచ్చా, డెఫిషియన్సీ వలన అనేది మేము ఆలోచిస్తాం అనమాట. దానికి ఏంటంటే మనం సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేసి చూడొచ్చు. కొన్నిసార్లు మనం తెలియక ఏదో మల్టీవిటమిన్స్ వాడుతూ ఉంటాము, B12 అనేది ఏవో టాబ్లెట్స్ ద్వారా తీసుకుంటూ ఉంటాము. దాని వలన బ్లడ్ లో అవడానికి అది లెవెల్స్ నార్మల్ గానే కనిపించినప్పటికీ వాళ్ళు చెప్తున్న సిమ్టమ్స్ అన్ని మనకి కరెక్ట్ గా కొరిలేట్ అవుతూ ఉంటాయి ఈ B12 డెఫిషియన్సీకి. అంటే త్వరగా అలిసిపోవటం గానీ, లేకపోతే కాళ్ళు చేతులు తిమ్మిరులు, మంటలు, వాపు రావడం, క్రాంప్స్ లాగా రావటము, ఇక ఇవన్నీ మనం జుట్టు రాలిపోవడం, ఇదంతా చూసి గమనించి కొన్ని పరీక్షలతో పాటుగా B12 లెవెల్స్ కూడా పంపిస్తూ ఉంటాం. వాళ్ళలో మనం కనుక ఈ B12 సప్లిమెంటేషన్ అది చేసినట్లయితే మనం ఈ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వడాన్ని చూస్తేనే మనకి దాని ద్వారా ఇది B12 డెఫిషియన్సీ వల్లే వచ్చింది అని కన్ఫర్మ్ అవుతుంది అనమాట. డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ మధ్య చాలా మందికి అవేర్నెస్ పెరిగిపోయి ఈ సిమ్టమ్స్ గూగుల్లో కొట్టేసి వాళ్ళు డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళిపోయి ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, న్యూరోబియాన్ టాబ్లెట్స్ కానీ ఇలాంటి పర్చేస్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇది కరెక్టే అంటారా? మనకి ఏంటంటేనండి, డయాగ్నోసిస్ కరెక్ట్ గా అవ్వాలి. ఈ సిమ్టమ్స్ అన్ని మనకి దీని వల్లన్నా రావచ్చు, B12 డెఫిషియన్సీనే అయి ఉండొచ్చు, కాకుండా థైరాయిడ్ గానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు కూడా ఉండుండొచ్చు. అది ఏంటి, ఏమన్నా డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒక డాక్టర్ చెక్ చేసి మనకు గనక కరెక్ట్ డయాగ్నోసిస్ తోటి ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, దానివల్ల ఉపయోగం బాగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఏది నచ్చితే ఆ టాబ్లెట్స్ వాడితే ఒక్కొక్కసారి అవి ఓవర్ డోసేజ్ అయ్యి టాక్సిసిటీలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక దాంతో పాటు దానికి ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఇలా వాడాలి, ఇన్ని రోజులు మాత్రమే వాడాలి, పలానా టైంకి వేసుకోవాలి. సో ఫుడ్ తో పాటు వేసేసుకుంటారు కొంతమంది, ఫుడ్ లాంటిదే కదా సో వేసేసుకుంటే అది అబ్జార్ప్షన్ అయిపోతుంది అని. కానీ ఈ B12 కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఇలాంటివి మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే అది ఖాళీ కడుపు మీద వేసుకుంటే కనుక చాలా బాగా అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి డాక్టర్ గారు, ఫుడ్ సోర్స్ మనం తీసుకునే న్యూట్రిషన్ బట్టి కూడా మనకి B12 అందుతుంది కాబట్టి సో ఎలాంటి ఫుడ్స్ ని తీసుకోమంటారు? B12 అధికంగా ఉండే ఫుడ్స్ ఏంటి? మనం కనుక B12 రిచ్ ఫుడ్స్ చూసినట్లయితే ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటాయి. అంటే మనకి మీట్, చికెన్ లేకపోతే ఎగ్స్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇవి బాగా మనం బాయిల్ చేసి ఉడికించిన తర్వాత ఏదైతే అందులో కనీసం 20% న్యూట్రిషన్ ఉందో అది కూడా మన బాడీలోకి అబ్జార్బ్ కాదు. సో నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళలో మనం B12 డెఫిషియన్సీ చూడొచ్చు. అంతేకాకుండా మనకి ప్రెగ్నెన్సీ కానీ, ఏమైనా మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ కానీ, పొట్టలో ఏమన్నా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళలో ఆ తిన్న ఫుడ్లోంచి ఆ న్యూట్రిషన్ అనేది సరిగా అబ్జార్బ్ అవ్వకపోవచ్చు. అప్పుడు కూడా B12 డెఫిషియన్సీ అనేది చూస్తాము. ఇక వెజిటేరియన్స్ చూస్ చేసుకునే ఫుడ్స్ మనకి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. దాంతో పాటుగా కొన్ని ఇప్పుడు ఫార్టిఫైడ్ ఫుడ్స్ వస్తున్నాయి, అంటే సీరియల్స్ లో కూడా వాళ్ళు కొన్ని B12 అనేవి యాడ్ చేసి ఇవ్వటము. కొన్నిసార్లు ఏంటంటే డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ లో కూడా B12 అనేది కలిపి మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి వేరే ఫారెన్ కంట్రీస్ అన్నిట్లో వాళ్ళు వేగన్స్ అయినప్పటికీ ఇలాంటి ఫుడ్స్ వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ఇక్కడ అవి కాస్ట్లీ అవ్వటం వలన అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అంత నిజంగానే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అయితే మనకి ఆకుకూరలు, మంచి పళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, సోయా మిల్క్ కానీ, మామూలు మిల్క్ కానీ, సోయా చంక్స్ లాంటివి మన కర్రీస్ లో, మామూలు రైస్ లో యాడ్ చేసుకొని తింటే అదే మనకి B12కి సరిపోతుంది అనమాట. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ విధానం అంటే నేను అన్నట్టు ఎందాక డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళి తీసుకుంటున్నారు, అలా కాకుండా మీరు ప్రిస్క్రైబ్ చేస్తే మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? టాబ్లెట్సా, లేకపోతే ఇంజెక్షన్సా, క్యాప్సూల్సా, ఏంటి?
కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళలో అయితే కనుక మేము ఏం చేస్తామంటే మొదట్లో ఐవి ద్వారా కానీ లేకపోతే ఐఎం ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఆల్టర్నేట్ డేస్ ఈ B12 రిచ్ ఉన్న ఇంజెక్షన్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. దాంతో పాటుగానే B12 ఒకటే ఇవ్వము. నరం రికవర్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన కొన్ని వైటమిన్స్ ఉంటాయి. సో ఓకే. B1, B6, B12 ఇలాంటివన్నీ, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అని కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కలిపిన కాంబినేషన్స్ కొన్ని నరాల ఇంజెక్షన్స్ గా గుర్తించబడి ఉన్నాయి. వాటిల్ని మేము ఆల్టర్నేట్ డే ఒక 7 డోసెస్ కానీ 10 డోసెస్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం పేషెంట్ కండిషన్ని బట్టి. దాని తర్వాతన వీక్లీ వన్స్ చొప్పున ఇంకొక 3-4 మంత్స్ పాటు కంటిన్యూ చేయమంటాం. అంత సివియరిటీ లేదు అనిపిస్తే గనక వాళ్ళని షుగర్ కంట్రోల్ చేసుకుంటూ దాంతో పాటుగా కొన్ని టాబ్లెట్స్ ద్వారా ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఈ B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.